వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన బాడీలో వచ్చే ఏదైనా సమస్యకి అంటే హెడ్ దగ్గర నుండి టో వరకు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తే దాన్ని న్యాచురల్ పద్ధతిలో క్యూర్ చేసి న్యాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ అందించే కేతన్ ఆరోగ్య కేంద్రం నుండి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ కుమార్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంక్చర్ అలాగే నేచురల్ సైన్సెస్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. నమస్తే సార్. వెయిట్ లాస్ డైట్ అనగానే యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఇన్ని వీడియోస్ వస్తుంటాయి, ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ అసలు డైటే లేకుండా, డైట్ చేయకుండా వెయిట్ లాస్ అవ్వాలి. ఎంత ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళైనా సరే దీనికి నాకు సొల్యూషన్ కావాలి ఇప్పుడు. అసలు ఎలా ఉందంటే ఇక డైట్ లేకుండా అంటే చాలా సింపుల్గా ఉంటుంది కానీ చేయడం కష్టం. చాలా చిన్న చిన్న రెమెడీస్ చెప్తాను కానీ చేయడం చాలా కష్టం. అంటే మాకు అంత టైం లేదంట. అవును, ఎవరైనా అదే కంప్లైంట్. మీకు టైం లేదా? ఆయుర్వేదంలో మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి వెయిట్ లాస్కి. మెడిసిన్స్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వండి. ఒకటి, నాకు మెడిసిన్స్ వద్దండి, నాకు ఏమొద్దు మీరు అన్నట్టు నాకు అన్నీ తినుకుంటూ నేను తగ్గాలంటే చిన్న చిన్న పద్ధతులు చెప్తాను, చేయాలి. ఓకే. దెన్ టేక్ టైమింగ్. అంటే మీ బాడీని మీ క్యాలిక్యులేట్ చేసుకోండి, వెయిట్ ఎంత ఉన్నారు చూసుకోండి కరెక్ట్గా. ఫస్ట్ డే 1 నుంచి చెక్ చేసుకోండి. ఎవ్రీ 4 వీక్స్కి ఒక 100 కేజీలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేసి చూడండి. నేను చెప్పిన డైట్ మాత్రమే, మీరు చెప్పినట్టు అన్ని తింటూ, తినకుండా కాదు. ఇది తింటే ఫాస్టింగ్ లాగా చేయండి, అది చేయండి అందరు చెప్తారు, కానీ అన్ని తింటూ కూడా వెయిట్ లాస్ తగ్గే ఒకటి చెప్తాను, చేయాలి ఖచ్చితంగా. కాకపోతే కొంచెం టైం పడుతుంది, మీకు ఆ ఓపికతో చేసుకోవాల్సిన పని మీకు ఉంటుంది. చాలా ఈజీ కదా. అందుకని అంటే ఎలాంటి మెడిసిన్స్ లేవు, ప్లస్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చెప్తాను. కాబట్టి ఇక్కడ కొంచెం మీరు కాన్షియస్గా ఒక 100 కేజీలు ఉన్న వాళ్ళు ఎవ్రీ మంత్ 4 వీక్స్కి ఈజీగా 8 to 10 కేజీస్ దిగే వెయిట్ చెప్తాను, వెయిట్ లాస్ చెప్తాను. 80 కేజీలు ఉన్న వాళ్ళు ఈజీగా 4 to 6 కేజీస్ దిగుతారు. 60 కేజీస్ ఉన్న వాళ్ళు ఈజీగా 3-4 కేజీస్ దిగుతారు ఈ డైట్లో. ఒక 4 వీక్స్కి ఛాలెంజింగ్ డైట్ చెప్తాను, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అయితే మార్నింగ్ స్టమక్ టైం 7 to 9 మధ్యలో మాత్రమే తినాలి. ఏం తినాలో చెప్తాను. 7 to 9 మధ్యలో మాత్రమే తినాలి. మళ్ళీ 9 to 11 వరకు ఫాస్టింగ్ చేయాలి. ఫాస్టింగ్ అంటే వాటర్ కూడా తాగకూడదు. 2 అవర్సే డైలీ, ఒక 2 అవర్స్ వాటర్ కూడా తాగకూడదు. 9 తర్వాత వాటర్ కూడా తాగకూడదు, స్టాప్ అంతే. 9 to 11 వరకు. మళ్ళీ 11 తర్వాత తినొచ్చా తాగొచ్చా అంటే హ్యాపీగా తినొచ్చు, తాగొచ్చు. ఈ 2 times గ్యాప్ ఇవ్వండి. కానీ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా మీ స్టమక్లో ఫుడ్ పడాలి. ఇది 7 to 9 లోపల. టైమింగ్ ప్లస్ కొన్ని రెసిపీస్ చెప్తాను. మనకు మొత్తం ఒక 70 రకాల వెజిటేబుల్స్ ఉన్నాయి. ఆకుకూరలు, వెజిటేబుల్స్ అన్నీ కలుపుకుంటే ఒక 70 ప్లస్సే ఉంటాయి. ఇంకా మన మంచి హెల్దీ వెజిటేబుల్స్ అంటే అన్ని. ఇప్పుడున్న సొసైటీలో దొరికేవన్నీ కూడా కెమికల్ డైట్స్. అన్ని వెజిటేబుల్స్ని ఎలా అంటే మనం ఫస్ట్ ఒక సాల్ట్ వాటర్లో వేసి కొద్దిసేపు పెడితే దాంట్లో ఉన్న కెమికల్ అంతా పోతుంది. ఒక బౌల్ తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ వేసేసి కొంచెం పింక్ సాల్ట్ వేసేసి పెడితే దాంట్లో ఉన్నదంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ప్రిపరేషన్ చేసుకోండి. ఫస్ట్ వెజిటేబుల్స్ని సోక్ చేసి పెట్టండి, ఒక 10 నిమిషాలు చాలు, సరిపోతుంది. దాని తర్వాత ఏం చేయాలంటే డైట్ ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాను నేను. రోజుకి ఖచ్చితంగా 15 నుంచి 20 రకాల వెజిటేబుల్స్ని, ఆకుకూరల్ని తినాలి. అది కడుపు నిండా తినాలి. మీరు వెయిట్ లాస్ కోసం బయట మార్కెట్లో మెడిసిన్స్కో ఇంకేదానికో ఖర్చు పెట్టే బదులు వెజిటేబుల్ మీ ఫుడ్ మీకోసం మీరు ఖర్చు పెట్టుకోండి. ఈ చెప్పే డైట్లో మీ హెల్త్ బాగవుతుంది, మీ హెల్త్లో డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ వెయిట్ లాస్ అవుతారు, ప్లస్ క్రానిక్ డిసీజ్ ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతాయి. బోన్కి కావాల్సిన అన్నీ కూడా, అన్ని ఆర్గన్స్ కావాల్సిన పోషకాలు అన్నీ కూడా నేను చెప్పే డైట్లో ఉంటాయి. ఎనీ వెజిటేబుల్స్, ఉదయం 4 రకాల వెజిటేబుల్స్, 2 రకాల ఆకుకూరల్ని చిన్నగా కట్ చేసుకోవాలి, ఒక బౌల్లో వేసుకొని ఓన్లీ స్టీమ్ చేసుకొని తినాలి. అయితే వెజిటేబుల్స్ మాత్రమే కాకుండా దాంట్లో కారంగా కావాలంటే గ్రీన్ చిల్లీస్ మాత్రమే వాడాలి. దాంట్లో ఖచ్చితంగా ఒక తగినంత సాల్ట్ వేసుకోవాలి. 4 రకాల వెజిటేబుల్స్, 2 రకాల ఆకుకూరలు, ప్లస్ తగినంత చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ కారం కావాలంటే, ప్లస్ తగినంత సాల్ట్, ఇవి వేసుకొని ఒక స్టీమ్ చేసుకొని మాత్రమే తినాలి. ఎంత తినాలి? అన్లిమిటెడ్గా తినండి. మీరు ఎంత తింటారో అంత తినండి, ఎంత పడితే అంత. సార్ వెజిటేబుల్ సార్ ఎలా తినాలి? కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మన వెయిట్ గెయిన్ అయ్యేదానికి కొన్ని 4 రకాల ఫుడ్ చెప్తానండి. ఒకటి ఆయిల్, మార్కెట్లో దొరికే ఆయిల్స్ అన్నీ పాయిజన్. 2
చింతపండు. ఈ పులుపు వల్ల ఇండైజెషన్ వల్ల ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల లివర్ అనేది దెబ్బతిని ఫ్యాట్ని డిపాజిట్ చేస్తుంది. కాబట్టి చింతపండు స్టాప్ ఇక్కడ. మూడోది మసాలా లేదు, ఎలాంటి మసాలాలు లేవు ఇక్కడ. కారం కానివ్వండి, గరం మసాలాలు కానీ ఇవన్నీ కూడా లేదు. ఓకేనా. 4 ఎలాంటి ఇక్కడ పప్పు దినుసులు కూడా ఉండకూడదు. ఈ ప్రోటీన్ ఫుడ్ అంతా ఆపేయాలి. అంటే ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే తినాలి. వెజిటేబుల్స్ని 4 రకాల కూరగాయలు ప్లస్ 2 రకాల ఆకుకూరలు అన్నీ కలిపేసి తగినంత ఉప్పు, తగినంత మిరపకాయలు వేసుకొని గ్రీన్ చిల్లీస్ వేసుకొని స్టీమ్ కానివ్వండి, ఒక విజిల్ కుక్కర్లో వేస్తే ఒకటే విజిల్. ఇలా డైట్ ఒకటి మార్నింగ్ టైంలో మంచిగా తినండి, కడుపు నిండా తినండి. కానీ వెయిట్ లాస్ అంటేనే ప్రోటీన్ అంటారు కదా, మరి ప్రోటీన్ లేకపోతే వెయిట్ లాస్ అంటే ప్రోటీన్ ఉండాలి కంపల్సరీ అంటారు కదా. అయితే ఇప్పుడు వెజిటేబుల్స్లో ప్రోటీన్ లేదని మీరు చెప్తారా? కొన్ని వెజిటేబుల్స్లో ప్రోటీన్ లేదు అని మీరు చెప్పగలుగుతారా? మన మినిమల్ అమౌంట్స్ లో ఉంటుంది అంతే. మన బాడీకి ఎంత కావాలో అంత ప్రోటీన్ వెజిటేబుల్స్ లో మాత్రమే ఉంటుంది. కంప్లీట్ గా మనకు సపరేట్ గా ప్రోటీన్ అవసరం లేదండి మనకు. అయితే బాడీ ఫ్యాట్ ని డిపాజిట్ చేసుకుంటుంది. డైజెషన్ సిస్టమ్ హెవీ ప్రోటీన్ తింటే డైజెషన్ ఫస్ట్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. దానివల్లనే పుట్టాను వెయిట్ అనేది గెయిన్ అయ్యేదానికి అక్కడే అనమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ లివర్ ని డీటాక్స్ చేస్తున్నాం. లివర్ ని మొత్తం ఫిల్టర్ చేసేసుకొని మెటబాలిజం సిస్టమ్ ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. వెయిట్ పెరగకుండా మళ్ళీ ఈ డైట్ చేసిన రోజులే మాత్రమే కాకుండా ఈ డైట్ అయిపోయిన తర్వాత కూడా మన మెటబాలిజం సిస్టమ్ అంతా కూడా రిపేర్ అయి ఉంటుంది. కాబట్టి తర్వాత మళ్ళీ మనం హెవీ డైట్ తింటే కూడా వెయిట్ గెయిన్ అవ్వము. ఎందుకంటే ఇక్కడ లివర్ మారిపోతుంది, లంగ్స్, కిడ్నీ, మెటబాలిజం సిస్టమ్ అంతా టాక్సిన్స్ అంతా బయటికి వెళ్ళిపోయి ఉంటాయి. ఏముండదు, ప్యూర్ బాడీ మంచిగా ఉంటుంది అనమాట. అలాంటి బాడీని క్రియేట్ చేసుకోవాలంటే ఓన్లీ వెజిటేబుల్ డైట్ మాత్రమే చేయండి. మార్నింగ్ అవే సేమ్ 4 వెజిటేబుల్స్ 2 ఆకుకూరలు. మధ్యాహ్నానికి 4 రకాల వెజిటేబుల్స్ వెరైటీ. మళ్ళీ మార్నింగ్ తిన్నది ఆఫ్టర్నూన్ తినకూడదు, ఆఫ్టర్నూన్ తిన్నది ఈవినింగ్ తినకూడదు. అలా మార్నింగ్ 4 రకాల వెజిటేబుల్స్ 2 ఆకుకూరలు, మళ్ళీ ఆఫ్టర్నూన్కి 4 రకాల వెజిటేబుల్స్ 2 ఆకుకూరలు, ఈవినింగ్ 4 రకాల వెజిటేబుల్స్ 2 ఆకుకూరలు. ఈవినింగ్ వచ్చేసి ఈ వెజిటేబుల్స్ తినకుండా సూప్ లాగా చేసుకొని తాగండి. కాబట్టి దీంట్లో కారం కావాలంటే గ్రీన్ చిల్లీస్ మాత్రమే వాడండి, తగినంత సాల్ట్ సరిపోతుంది. ఈ డైట్ కన్నా మీరు కరెక్ట్గా ఒక 4 వీక్స్ చేస్తే హ్యాపీగా ఇది అన్లిమిటెడ్గా తినొచ్చు. మళ్ళీ కడుపు నిండా మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు. కాబట్టి ఈ డైట్లో ఖచ్చితంగా మీరు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం నెక్స్ట్ మంత్లో దీంట్లో ఎట్లా ఉంటుందంటే ఒక్కొక్క ప్రోటీన్, ఒక్కొక్క పప్పు దినుసులు కూడా యాడ్ చేసుకుంటాం. దాని తర్వాత 3rd మంత్లో ఇట్లా ఎవ్రీ మంత్ మనం డైట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోవచ్చు. ఫస్ట్ 1 మంత్ మాత్రం ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వెయిట్ తగ్గుతాం. 2nd మంత్లో ఒక పప్పు దినుసు యాడ్ చేసుకుంటాం. తర్వాత నాన్ వెజ్ కూడా తినే వాళ్ళు కూడా నాన్ వెజ్ కూడా యాడ్ చేసుకొని తినొచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాము, ప్లస్ హెల్దీగా కూడా ఉంటాం. ఫస్ట్ మనం బాడీని ప్రిపేర్ చేయాలి దానికి. బట్ చాలా మంది డే 1 ప్రోటీన్ తోనే స్టార్ట్ చేస్తారు. ప్రోటీన్ ఎక్కువ తిని మిగతావన్నీ కొంచెం ఖచ్చితంగా ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. Done, sir. Thank you so much. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.